కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదు, అనుభవం లేదు అనే విధంగా. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా? తప్పండి. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారి సినిమాలు చూసి చాలా పెరిగాము. అనేది ఒక రెస్పెక్ట్ ఉంది. మంచి మంచి సినిమాలు చేశాడు ఆయన. పోకిరి చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంత తెలిసిన మంచి ప్రకాష్ రాజ్ నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. చూసాను ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా తిట్టారు కదా, సింగుల్ తిట్టాడు. ఏం పోయేగాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? విజయ్ దళపతి గారిని తిట్టారు. ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని ఏ మనిషి అయినా పోయాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు. దీనికి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, బేర్ని నాని, ఎంతమంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది. ఈ రోజు పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకో నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏమంటే ఏం చేశాడు పవన్ అన్న? మంచి విషయంతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు మా ఎలక్షన్స్ లో మంచి విషయంతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి. అప్పుడు 1980s లో 90s ఆయన సినిమాలు చూసాం, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడు అనమాట ప్రకాష్ రాజ్ గారు. దానిలో మస్తు క్లాస్ బిక్తా ఉంటాడు, మెసేజ్లు ఇస్తా ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారు అని అనుకుంటున్నాడు. ఇంకా చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి. అది యాక్టింగ్. అసలు సీతమ్మ వాటి సినిమాలు చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ యాక్టింగ్ కూడా మేము చూడట్లేదు, భరించి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు ఆయన పవన్ అన్న, సరేనా? ఆయనకి పాలిటిక్స్ లో అంత అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత ఎక్స్పీరియన్స్ గానీ, జగన్ కున్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎం గా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, సీఎం గా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు, జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి. ప్రకాష్ రాజ్ గారు చెప్పడం నాకైతే అస్సలు నచ్చింది. ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ మాట్లాడతాడు, అక్కడ ఎక్కడో మాట్లాడతారని ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారా? ఆయన గొప్ప అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ప్రకాష్ రాజ్ గారు కూడా. ఆయన ఇక్కడ మనిషి, ఇక్కడ ఏమన్నా ఆయన ఒక రూపాయి సహాయం చేశాడా? పిఠాపురంలో ఏమైనా చేశాడా? ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా? ఇప్పుడు ఆయన సరిగ్గా సినిమాలు కూడా లేవు. ఏదైనా చేసుకొని బతకొచ్చు కదా బిజినెస్. పవనాలతో పెట్టుకోవడం చెప్పండి. ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కూడా తిడతాడు. ఆయన అనుకుంటే ఆయన పాకిస్తాన్ లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు. అసలు ఇండియా మ్యాప్ లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు, ఉంటావా నువ్వు? అసలు ఆయన చూసి నాకు అప్పుడప్పుడు పాప అనిపిస్తుంది. ఏంద్ర పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటాడు ఈ మనిషి, ఈయన కూడా యాడికి వెళ్ళిపోతాడు, ఎవరిని చంపైపోతాడు. 5 రూపాయలకు మర్డర్ చేసేస్తాడు అట్ట. పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు. సో ప్రకాష్ రాజ్ గారు దయచేసి చెప్పిన పవన్ అన్నతో పెట్టుకోకండి, పోతారు. చాలా మంది పోయారు, మీరు కూడా పోతారు.